Hello everyone, welcome back to day 4 of our Java developer series. In the previous class, we learned conditional statements. Today we are going to learn one of the most important topic in Java, arrays. Arrays are used in almost every Java application and are also one of the most frequently used in interview topics. So by the end of this class, you will understand what is an array, why do we need array, how Java stores an array in memory, how to create, access and update array elements. Now let's get started to the class. సో మనం ఈ రోజు చూడబోయే కాన్సెప్ట్స్ అన్ని ఇవన్నమాట టుడేస్ అజెండా. Like what is array, why arrays, the syntax, how to declare an array, how to create all these. So we'll see without having an array for us with a problem. We'll see. So problems without arrays. Like imagine we have the marks of 5 students. Okay, how can we store them? For one variable, one student marks. For another variable, another student marks. So this works for 5 students. So but if there are 100 students, should we create 100 variables like this? No. What if there are 10,000 students? It's impossible to do like that. So this approach is difficult to manage for us. So for the reason Java provides a better solution. Okay, that solution is an array. So what is an array? Coming to what is an array? Array అంటే మనము సింగిల్ వేరియబుల్లోనే మల్టిపుల్ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒక సింగిల్ వేరియబుల్‌లో మనం ఎన్ని వేరియబుల్స్ అయినా మనం ఆ సింగిల్ వేరియబుల్ మనం స్టోర్ చేసుకోవచ్చు. అది కూడా ఎలాగా? డేటా టైప్ అన్నీ ఒకేలా ఉండాలి. మనం స్టోర్ చేసే వాల్యూస్ అన్నీ ఒకే డేటా టైప్‌లో ఉండాలనమాట. సో, దాన్ని మనం డెఫినిషన్‌గా ఎలా చెప్పుకుంటామంటే, ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ which is stored in contiguous memory locations. ఓకే. మనము విత్ అరే లేకుండా ఎలా స్టోర్ చేస్తాము? ఒక్కొక్క వేరియబుల్‌కి ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక్కొక్క వాల్యూని మనం ఇక్కడ ఇస్తాము. ఓకేనా? ఇన్‌స్టెడ్ ఆఫ్ థిస్ మనము ఇలా కూడా చేసుకోవచ్చు. ఎలాగంటే అరేని యూజ్ చేసుకుంటే ఈ బ్రాకెట్స్‌ని మనం యూజ్ చేస్తే అది అరే అని ఫైండ్ ఔట్ చేసుకునిద్ది. మనం ఈ బ్రాకెట్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో అక్కడంతా అది అరే మనం అక్కడ యూజ్ చేస్తున్నట్టు. సో ఇక్కడ కొన్ని వేరియబుల్‌లు మార్క్స్ తీసుకున్నాను. డేటా టైప్ ఏమో ఇంట్ తీసుకున్నాను. అరే అని తీసుకున్నాను. ఇప్పుడు నాకు 3 స్టూడెంట్స్ ఉన్నారు. 3 స్టూడెంట్స్ ఒక మార్క్స్ నేనిక్కడ తీసుకున్నాను. లైక్ ఒక స్టూడెంట్ మార్క్స్ 90, ఇంకొక స్టూడెంట్ మార్క్స్ 80, ఇంకొక స్టూడెంట్ మార్క్స్ 70 అలాగా తీసేసుకున్నాను. అంటే ఓన్లీ వన్ వేరియబుల్ వి టేక్ దట్ ఈస్ మార్క్స్ అండ్ స్టోర్స్ మెనీ వాల్యూస్ హియర్ విచ్ ఈస్ యూజింగ్ ద సేమ్ డేటా టైప్ దట్ ఈస్ ఇంటీజర్. ఓకే. సో మనము ఇలా తీసుకుంటే ఇలాగా సపరేట్ వేరియబుల్స్ తీసుకొని సపరేట్ వాల్యూస్ పెట్టుకొని వస్తే మనకి సిస్టంలో ఎలా ఉంటుందంటే మనకి స్టాక్ మెమరీలో అన్ని స్టోర్ అవుతాయి కదా. సో ఇప్పుడు మనకి స్టాక్ మెమరీలో ఇలా డిఫరెంట్‌గా స్టోర్ అవుతది. ఆ స్టోర్ అయినప్పుడు అది ప్రాసెస్ అనేది పెరిగిపోతుంది. సో అలా కాకుండా మనము సింపుల్‌గా ఒక అరేని యూజ్ చేసుకొని ఇలా ఎలిమెంట్స్ అన్ని ఒక దాంట్లోకి రాసుకోవచ్చు. దాన్ని మనము అరే అని డిక్లేర్ చేస్తాము. తర్వాత అసలు మనకి ఎందుకు అరే అనంటే మనము లైక్ ఇప్పుడు స్టూడెంట్ మార్క్స్‌ని స్టోర్ చేసుకోవాలన్నా, ఎంప్లాయీ యొక్క ఐడీస్, లైక్ సాలరీస్, మొబైల్ నంబర్స్, లేకపోతే రోల్ నంబర్స్ ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి మనకు అరేస్ అనేటివి ఉపయోగపడుతుంది. ఇన్‌స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ హండ్రెడ్స్ ఆఫ్ వేరియబుల్స్ వి యూజ్ ఓన్లీ వన్ అరే. ఇప్పుడు ఎంప్లాయీస్‌ని ఒక కంపెనీలో ఎంప్లాయీస్‌ని తీసుకోండి. ఒక కాలేజ్‌లో ఎంప్లాయీస్‌ని తీసుకోండి. చాలా మంది ఉంటారు. సో, వాళ్ళందరి లిస్ట్ కావాలి అంటే మనకి ఒక నంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేటివి క్రియేట్ అవుతాయి. సో, దాని బదులు మనం అరేస్‌ని క్రియేట్ చేసుకుంటాము.
ఇప్పుడు నేను అరేకి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటాను. ఆహ్, ఇమాజిన్ అపార్ట్‌మెంట్. ఓకే. ఇమాజిన్ అన్ అపార్ట్‌మెంట్. Every flat has a unique flat number, right? Like flat number 0, flat number 1, flat number 202, flat number 303. Like similarly, okay, every array element has an index. Okay, like if we take here, yeah, here if we take here int, this one we have to take, right, and here 10, 20, and 30. I would take like this an array. Now for for every array element they have an index. Okay, for this we have 10 is the 0. Okay, 0 index, 20 is the 1 index, and coming to the 30, 30 is the second index, like that. If we access anywhere, we will take it like marks marks of 0. If you take the marks of 0 means we will get the 10 answer output. Okay. If we get the same way 1, marks of 1, we get the 20. If you take the marks of 2, 30 we will get. Like that we will get. Okay. ఇప్పుడు మనం అరే సింటాక్స్ గురించి చూద్దాం. సింటాక్స్ అంటే జావా లాంగ్వేజ్ ని ఫాలో అయ్యే రూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోగ్రామ్స్ కరెక్ట్ గా రావాలి అంటే జావా సింటాక్స్ ని ఫాలో అవ్వాలి కదా. మనకి సింటాక్స్ ఏంటి అంటే డేటా టైప్, అరే నేమ్, ఇది మనకి సింటాక్స్ అన్నమాట. ఓకేనా. దీన్ని మనము ఎగ్జాంపుల్ గా ఇది సింటాక్స్ ఎగ్జాంపుల్ గా ఎలా రాస్తామంటే నాకు ఇప్పుడు ఇంటీజర్ లో కావాలి అంటే వాల్యూస్ ఇలా రాసుకుంటాను. నేను ఇప్పుడు స్టూడెంట్ ఒక మార్క్స్ తీసుకున్నాను. లేదు నాకు వాల్యూస్ అనేవి స్ట్రింగ్ లో కావాలి. స్ట్రింగ్ లో తీసుకుంటున్నాను. లేదు ఇప్పుడు నేను నేమ్స్ అనే స్టూడెంట్ ఒక నేమ్స్ తీసుకుంటున్నాను. ఓకేనా. లేదు నాకు డబుల్ లో కావాలి. వాళ్ళ సాలరీ కావాలి. ఎంప్లాయీ యొక్క సాలరీస్ కావాలి. సో ఇక్కడ నేను డబల్ ని యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటి సాలరీస్. ఓకేనా. సో ఇలాగా మన సింటాక్స్ ని బట్టి మనము డేటా టైప్స్ ని కూడా మారుస్తూ ఉండాలి. లైక్ వేరియబుల్ నేమ్స్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇక్కడ ఇంటీజర్ అనేసి అంటే అరేలో స్టోర్ అయ్యే వాల్యూ ఒక టైప్స్ అన్నమాట. అరేలో స్టోర్ అయ్యే వాల్యూస్ ఏ టైప్ అయితే లైక్ అది నంబర్స్ అయితే ఇంటీజర్ అంటామా? నేమ్స్ అయితే స్ట్రింగా? సో అలాగా అది ఎటువంటి టైపో గాని మనం ఇక్కడ ముందే మెన్షన్ చేస్తామన్నమాట జావాకి. ఇది ఈ బ్రాకెట్స్ వచ్చేసి అరేస్ అన్నమాట. అంటే జావాకి చెప్తుంది. ఇది అరే అనేసి. ఓకేనా. ఇదొచ్చేసి వేరియబుల్ నేమ్స్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనము డిక్లరేషన్ గనక చూసినట్టయితే మనము అరేని ఎలా డిక్లేర్ చేస్తాం? మనం ఇంతకుముందు చూసినట్టు దీన్ని డిక్లేర్ చేయడం అంటారు. ఓకేనా. సో, మరి ఇప్పుడు మనం అసలు మన డిక్లరేషన్ అంటే ఏంటో చూద్దాం. డిక్లరేషన్ అంటే అరేని క్రియేట్ చేయడం కాదు. లైక్ అరే ఉంటుంది అని జావాకి చెప్పడం. లైక్ ఓకేనా. ఇలా డిక్లేర్ చేసి జావాకి మనం చెప్తున్నట్టు. లైక్ అరే ఉంది అనేసి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాసాననుకో, ఇక్కడ మెమరీ అనేది ఏమి క్రియేట్ అవ్వదు. సో, ఇక్కడ నేను ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ మెమరీ కూడా ఏమి క్రియేట్ అవ్వదు. అప్పుడు మనకి ఏం క్రియేట్ అవుతుందంటే నల్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మార్క్స్ అనే ఒక అరే వేరియబుల్ ఉంది అని చెప్పాం. సో, మెమరీ ఇంకా అలోకేట్ చేయలేదు. సో, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్‌లో తీసుకున్నట్టయితే నువ్వు ఒక అపార్ట్‌మెంట్ బుక్ చేసావు. ఓకేనా. అపార్ట్‌మెంట్ నంబర్ వచ్చింది. కానీ కీస్ ఇంకా ఇవ్వలేదు. సో, అపార్ట్‌మెంట్‌లో ఎంటర్ అవ్వలేదు. సో, అలాగే డిక్లరేషన్‌లో కూడా అరే నేమ్ ఉంటుంది. మార్క్స్ అని. కానీ మెమరీ ఉండదు. సో, ఆ మెమరీ ఉండదు కాబట్టి ఇక్కడ మనకి డిఫాల్ట్‌గా నల్ అనేసి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు అరేని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఓకేనా. అరేని ఎలా క్రియేట్ చేస్తాము అంటే క్రియేషన్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. అరే కోసం ఒక మెమరీని అలోకేట్ చేయడం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మేము మెమరీని ఎలా అలోకేట్ చేస్తాము? దీనికి మనం ఎక్కువగా ఇప్పుడు మార్క్స్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు
న్యూ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాం. ఇంట్ ఇప్పుడు నేను 5 మెంబర్స్ ఒక స్టూడెంట్స్ డీటెయిల్స్‌ని నేను ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 5 అనేసి ఇస్తాను. అప్పుడు నాకు ఆహ్, ఏమని జావా ఏమని అది డిఫాల్ట్‌గా తీసుకుంటుంది. 5 అరేస్‌గా కంటిన్యూయస్ మెమరీ లొకేషన్‌గా అది తీసుకునిద్ది. లైక్ ఇలాగా. ఓకేనా? సో, అది డిఫాల్ట్‌గా ఎలా తీసుకునిద్దంటే 0గా తీసుకునిద్దనమాట. ఓకేనా? అది ఎప్పుడు బై డిఫాల్ట్‌గా మనం ఎటువంటి వాల్యూస్ అక్కడ మనం ఇవ్వకుండా ఉంటే, జస్ట్ ఇక్కడ మనం 5 అని డిక్లేర్ చేసేసాం. 5 అని క్రియేట్ చేసాం. ఓకేనా? సో, ఇక్కడ మనం 5 అని చెప్పాం కాబట్టి ఇక్కడ 5 అనేది వస్తది. ఇలాగ 5 అనేది క్రియేట్ అవుతది. ప్రతి దానికి ఇండెక్స్ అనేటివి స్టోర్ అవుతాయి. లైక్ ఇదొచ్చేసి 0, ఇదొచ్చేసి 1, ఇదొచ్చేసి సెకండ్ ఇండెక్స్, ఇది థర్డ్ ఇండెక్స్, ఇది ఫోర్త్ ఇండెక్స్. ఇలాగ మనము ప్రతి ఎలిమెంట్‌కి ఇండెక్స్ అనేది ఉంటుందనమాట. ఓకేనా? సో, ఇప్పుడేంటి అంటే న్యూ అనేది అంటే మనం ఒక కొత్త మెమరీ క్రియేట్ చేస్తున్నాము అనే దాన్ని మనం ఇక్కడ న్యూ అనేదాన్ని ఒక ఆబ్జెక్ట్ అన్నమాట. ఒక కొత్త మెమరీని మనం క్రియేట్ చేస్తున్నాము. ఇంట్ ఇంట్ వాల్యూస్ స్టోర్ చేస్తుంది. 5 అనేది ఒక అరే సైజ్ అన్నమాట. ఈ అరే సైజ్ అనేది ఇక్కడ డిఫాల్ట్‌గా మనకి 0 వచ్చేసింది 5 వాల్యూస్ కదా! ఇప్పుడు ఇక్కడ మెమరీ క్రియేట్ అయ్యాక జావా ఇలా రిజర్వ్ చేస్తుంది. లైక్ ఇలాగా రిజర్వ్ చేస్తుందనమాట. ఓకేనా? 5 ప్లేసెస్ రిజర్వ్ అయ్యాయి. కానీ మనకిక్కడ వాల్యూస్ లేవు. బై డిఫాల్ట్‌గా ఏమున్నాయి అక్కడ? అన్ని జీరోస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్‌గా ఇచ్చాను. నీకు అపార్ట్‌మెంట్‌లో కీస్ ఇచ్చారిప్పుడు. ఓకేనా? కానీ ఇప్పుడు నువ్వు రూమ్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. ఫర్నిచర్ పెట్టొచ్చు. అలాగే క్రియేషన్ అయ్యాక మెమరీ రెడీగా ఉంటుంది. కదా! సో, అదే విధంగా ఇప్పుడు ఇనిషియలైజ్ చేస్తాము. ఓకేనా? ఇనిషియలైజేషన్ ఎలా చేస్తాము అంటే, ఒక నిమిషం. సో, ఇనిషియలైజేషన్ ఎలా చేస్తారు అంటే, మెమరీని క్రియేట్ చేసేసాం కదా! సో, ఇప్పుడు కానీ వాటికి వాల్యూస్ లేవు కదా! వాల్యూస్ మనం ఇంకా ఇవ్వలేదు. అన్నీ డిఫాల్ట్‌గా 0, 0, 0 ఉన్నాయి కదా! అరే సైజ్ అనేది ఫస్ట్ అరే సైజ్ క్రియేట్ అయింది. వాటికి డిఫాల్ట్ వాల్యూస్ 0, 0 అని కూడా క్రియేట్ అయ్యింది. ఓకేనా? ఇప్పుడు వాటికి మనము ఇండెక్స్ వాల్యూస్ కూడా మనం అక్కడ ఇచ్చేసాము ఆల్రెడీ. లైక్ ఎలాగా? ఆహ్, ఇంట్ ఓకే. వెయిట్. ఇంట్ 5 సైజ్ తీసుకొని ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను మార్క్స్ అనే దానికి ఇంట్ 5 అనేదాన్ని ఇస్తున్నాను. ఒక న్యూ మెమరీని క్రియేట్ చేశాను. దీనికి జావా అనేది ఇలాగ చేస్తుందనమాట. బై డిఫాల్ట్‌గా ఇలా చేస్తుంది. 5 అరే సైజెస్‌ని చేస్తుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇండెక్స్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్‌కి 0 ఇండెక్స్, సెకండ్ ఎలిమెంట్‌కి ఫస్ట్ ఇండెక్స్, థర్డ్ ఎలిమెంట్‌కి సెకండ్ ఇండెక్స్, ఫోర్త్ ఎలిమెంట్‌కి థర్డ్ ఇండెక్స్, ఫిఫ్త్ ఎలిమెంట్‌కి ఫోర్త్ ఇండెక్స్ అనమాట. సో, ఇక్కడ మనం ఎలా ఇనిషియలైజ్ ఇప్పుడు మనకి ఇక డిఫాల్ట్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనం ఎలా ఇనిషియలైజ్ చేస్తామంటే ఫస్ట్ ఒక మెమరీ క్రియేట్ చేసేసాం కదా! చేసేసాం. కానీ వాటికి వాల్యూస్ లేవు. అన్ని జీరోస్ అనేవే ఉన్నాయి డిఫాల్ట్‌గా. సో, ఇప్పుడు వాల్యూస్ స్టోర్ చేయడం దాన్ని మనము ఇనిషియలైజేషన్ అంటాము. సో, ఈ వాల్యూస్‌ని ఎలా చేస్తాము అంటే లైక్ ఇప్పుడు మార్క్స్ ఆఫ్ ఇండెక్స్‌ని తీసుకొని మనం ఇనిషియలైజ్ చేస్తాం. మార్క్స్ ఆఫ్ 0కి నేను ఎంత ఇవ్వాలనుకుంటున్నాను? 50 ఇవ్వాలనుకుంటున్నాను. మార్క్స్ ఆఫ్ 1కి నేను 60 ఇవ్వాలనుకుంటున్నాను. ఓకేనా? అంటే ఒక్కొక్క స్టూడెంట్‌కి ఇప్పుడు నేను 0 అనే స్టూడెంట్ ఒక మార్క్స్ 50 ఇచ్చాను. 1 అనే స్టూడెంట్ ఒక మార్క్స్ 60 ఇచ్చాను. అలాగా 5 స్టూడెంట్స్‌కి ఇచ్చేస్తాను. ఓకేనా? వీళ్ళకేమో 80, వీళ్ళకి 99, 90 అండ్ వీళ్ళకేమో 70.
ఇలాగ నేను మార్క్స్ అనే వాటిని ఇచ్చేసాను. ఓకేనా? ఇలాగ ప్రతిసారి ఇలా చేయడం బదులు మార్క్స్ అని ఎవరైనా డైరెక్ట్‌గా డిక్లేర్ చేసినప్పుడే ఇక్కడ మనం ఇనిషియలైజ్ చేసేయొచ్చు. లైక్ మనం ఇలాగ మనకు 2 మెథడ్స్ ఉంటాయన్నమాట. సో, ఇలా చేసే బదులు మనం ఇలాగ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ 0లో నేను 50 స్టోర్ చేస్తున్నాను. ఇండెక్స్ 1లో 60 స్టోర్ చేస్తుంది. ఇండెక్స్ 2లో అండ్ సో ఆన్ ఇలాగా. అలా అంతా లేకుండా మెథడ్ 2లో డైరెక్ట్‌గా ఇనిషియలైజేషన్ చేసేయొచ్చు. అంటే డిక్లరేషన్‌తో పాటు క్రియేషన్ అలాగే ఈ విధంగా ఇనిషియలైజేషన్ 3 ఒకేసారి జరుగుతాయన్నమాట. మనం ఇలా చేస్తే. ఓకేనా? ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి? మెథడ్ 1లో ఏంటి? ఫస్ట్ మనం క్రియేట్ చేసాం. తర్వాత వాల్యూస్ ఇస్తున్నాం. కానీ మెథడ్ 2లో డైరెక్ట్‌గా వాల్యూస్ ఇచ్చేస్తున్నాం. ఓకేనా? So for today, we learned what is an array, why arrays are needed, array syntax, how to declare and how to create, initialization. Up to here we done for today. In the next class, we will learn memory representation of an array in the Java, how to accessing an elements, updating an elements, and default values and advantages and disadvantages, and we'll see some problems also, like basic problems, how to do in an array. Thank you for watching. If you found this class helpful, don't forget to like, share, and subscribe. See you in the next class. Thank you.